ఎవరు మీరు? ఏంది మాయా? ఏమి ఈ సౌందర్యం, ఎంతటి లావణ్యం! జగదేక సుందరి అనే మాటకు అర్థం ఈమెను చూస్తేనే అర్థమవుతుంది. ఈ కన్యను వివాహమాడని జన్మే వ్యర్థం. ఈ అపురూప సుందరిని వర్ణించతరమా? ఏమిటి, ఈమెనా ఆనాటి నా పద్మాలదేవి? ఓయ్, ఎవరు మీరంటే మాట్లాడరేంది? దేవి మేడాలమ్మ, భయపడకు. నేను మాయావినిగాను, మంత్రగాన్ని కాను. నిన్ను వరించి వచ్చిన కొల్లపురి దేవరాజును, శివశంకర వరపుత్రుణ్ణి. నా తండ్రి జగదీశుడు, కైలాసపురవాసుడు, ముక్కంటీశ్వరుడు. ఇక నా తల్లి జగన్మాత, ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి. వారి ఆనతి మీదనే నేను నీచెంతకొచ్చాను. నీవు కూడా మామూలు కన్యవు కాదు, సాక్షాత్తు జగజ్జనని అంశతో జన్మించిన దానవు. పూర్వజన్మలో పద్మాలదేవిగా నన్ను కళ్యాణమాడినావు దేవి. ఆహాహాహా, భలే కథలల్లుకొచ్చినావయ్యా. నీ వేషాలు నా ముంగట కాదు, అంగట్లో వెయ్యి నలుగురు చప్పట్లు కొడతారు. పూర్వజన్మలట, రారాజులట, నన్ను పెండ్లాడ వచ్చిండట. గారడి విద్యలతోని నన్ను మోసం చేద్దామనుకుంటున్నావేమో. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మా అన్నలను పిలుస్తాను. అప్పుడు బయటపడుతుంది నీ బండారం. ఆగుదేవి, తొందరపడకు. నిన్నెలా నమ్మించాలి? అదిగో దేవి, ఆ చిత్రాన్ని చిత్రించిందెవరు? నేనే. ఎందుకు అడుగుతున్నావు? అది నీవే చిత్రిస్తే ఎక్కడ చూసి వేశావు దాన్ని? చూసి వేసింది కాదది, అది కేవలం ఒక ఊహ అంతే. కాదు దేవి, అది ఊహ కాదు, నిజం. అవును భామ, ఆ చిత్రపటంలో కనిపించేది మన జీవితంలో జరిగిన సంఘటనే. అదే నీ మదిలో మెదిలి చిత్రంగా గీసింది. నీకింకా నమ్మకం కలగకుంటే దాని వద్దకు వెళ్ళి తదేక దీక్షతో చూడు. నీ పూర్వజన్మంతా గుర్తుకొస్తుంది. ఏమిటి, నేను వేసిన చిత్రం పూర్వజన్మను చూపిస్తుందా? సరే, చూస్తాను. ఇది నిజమా? నమ్మలేకపోతున్నాను. మీరు నిజంగా నా మల్లయ్యని. నన్ను క్షమించండి స్వామి. ఇందులో నీ తప్పేం లేదు దేవి. ఇప్పుడైనా గుర్తించావు, అది చాలు. మేడల్లో దొరసాని, నీ గుండెల్లోని దాగని, ఈ సిగ్గు తెరలే విడిపోని, నీ బొగ్గల్లో కెంపులు ఎందుకని? కోటల్లో దొరవని, నీ మాటల్లో చొరవని, తొలి కలయికతో నామేని, ఈ పులకింతలే కలిగి అందుకని. సొగసరి నీ కులుకులలోన గడసరి కలహంసను చూసా. మరి మరి నీ చూపులవాన నన్నే తడిపేసను తెలుసా. లోకాన్ని మరిచే ఏకాంత వేళ కవ్వించకానా కౌగిలికి చేరవా. మేడల్లో దొరసాని, నీ గుండెల్లోని దాగని, ఈ సిగ్గు తెరలే విడిపోని, నీ బొగ్గల్లో కెంపులు ఎందుకని? కోటల్లో దొరవని, నీ మాటల్లో చొరవని, తొలి కలయికతో నామేని, ఈ పులకింతలే కలిగి అందుకని.
ఎగరవేసి నీ బందీగా నన్ను చేశావే. ఓ సుందరి చిలిపిగా నవ్వి ప్రేమ సంకెళ్ళే వేశావే. ఏ మాయలు చేశావు నా మనసంతా దోచేశావే. ఏదో తెలియని మత్తులు నన్ను నిండా ముంచేశావే. దరిజేరనీయక ఊరించే నా చెలి దయజూపవాని దాసుడనే నీ కదా. మేడల్లో దొరసాని నీ గుండెల్లోని దాగని ఈ సిగ్గు తెరలే విడిపోని ఈ బుగ్గల్లో కెంపులు ఎందుకని. కోటల్లో దొరవని నీ మాటల్లో చొరవని తొలి కలయికతో నా మేని ఈ పులకింతలే కలిగే అందుకని. నాకను పాపల్లోన నీ రూపం కనుమరుగవునా. నా మనసు తనువంతా నీ కంకితమిచ్చేసేనా. నిన్ను విడిచి ఎరగడి అయినా గడపడము నా తరమౌనా. నీ నీడై కలనైనా విడిపోని నేస్తం కానా. ఎన్నెన్ని జన్మల అనుబంధము ఇది ప్రతి జన్మ నీ పాదదాసిగా నేనుండనా. అరే మేడల్లో దొరసాని నీ గుండెల్లోని దాగని ఈ సిగ్గు తెరలే విడిపోని నీ బుగ్గల్లో కెంపులు ఎందుకని. కోటల్లో దొరవని నీ మాటల్లో చొరవని తొలి కలయికతో ఈ పులకింతలే కలిగే అందుకని. ఓ మేడల్లో దొరసాని నీ గుండెల్లోనే దాగని ఈ సిగ్గు తెరలే విడిపోని ఈ బుగ్గల్లో కెంపులు ఎందుకని. కోటల్లో దొరవని మాటల్లో చొరవని తొలి కలయికతో ఈ పులకింతలే. దేవి, ఇక నేను వెళ్ళిరానా? స్వామి, అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చుగా? లేదు దేవి, నాకు వెళ్ళాలని లేదు. కాని కొంచెం అత్యవసర కార్యమున్నది. అది పూర్తయినాక త్వరలోనే వచ్చి నిన్ను నాదానిగా చేసుకుంటాను. ఏంది మరదలా, ఏదో సప్పుడాయే? అవును వదినే, ఎక్కడిదో కోడిపుంజు మేడెక్కింది. పట్టుకోబోతే అగో కిందకు తొంకింది చూడు. అయ్యయ్యో, జొన్నలన్నీ దిగమింగుతుంది. ఈ పుంజు పాడుగాను. ఓయమ్మలాల మాయమ్మలాల మేడాల సంతోషం అంతింతగాదే. ఓయమ్మలాల మాయమ్మలాల గాలిలోన మనసు తేలిపోవట్టే. ఓయమ్మలాల మాయమ్మలాల అల్లల్ల మల్లన్న రూపమే మెరిసే. ఓయమ్మలాల మాయమ్మలాల కోడి పుంజు ఓలే మారిన మల్లన్న జొన్న గింజాలన్నీ దిగమింగవట్టే. ఉషో ఉషో అంటూ బలిజబామాలంతా కోడి పుంజును తరమనే బట్టే. అటు ఇటు ఉరుకుతూ ఆడోళ్ళ నిరికిస్తూ సెంగుమంటూ కూడా దుంకిండు చూడే. ఓయమ్మలాల మాయమ్మలాల పుంజు రూపాలున్న మల్లికార్జునుడే. ఓయమ్మలాల మాయమ్మలాల. ఏహ మళ్ళా వస్తలేడేంది, ఎడిపోయిండో ఏనో, ఇప్పుడు వస్తాడు ఏందో. వస్తుండు. ఏంది మళ్ళనా, ఏదావి నువ్వు పోయి ఎంతసేపు ఏడుకోయినవే? నీకంతా చెప్తా గాని పద, గొర్రెలను మరలే. నడు.
మల్లన్న సిద్ధప్ప గొర్లను మలుపంగ బలిజోళ్ళ పాలేరు కండ్ల చూసేనమ్మా అగో కొత్త వాళ్ళను చూసి పాలేరు పరుషడు కోపంతో కళ్ళెర్ర చేసేనమ్మా పరుగు పరుగున ఉరుకచ్చి పరుషడు మల్లన్న సిద్ధప్ప ఎదురు నిలిచిందే మీరు ఎవ్వరిని అడిగి మా ఊళ్ళో గొర్రెలు మేపుతుండ్రు. నువ్వేంద్ర అడిగేది? నువ్వేమని ఈ ఊరు మునగానువా? ఊతే కుట్టుకుపోతావు బా. వారి సిద్ధప్ప నువ్వు అయ్యా, మా ఊళ్ళే కరువు వచ్చి గొర్రెలకు మేత కరువై గిట్ల కొట్టుకొచ్చిన. మీ కష్టమైతే వెళ్ళిపోతాంలే. అరే సిద్ధ, గొర్రెలను మళ్ళీ. సరే సరే బా. ఇదేమన్నా నీ అత్తగారు అనుకున్నావా? బుద్ధి కొడితే రానికి లేదంటే పోనికి. నీ కైతకాల నామగడ కాదు. అగో గాడేమో బాగా ఎగురుతాండు. మక్కలు ఎరుగుతాయి బిడ్డ. నడుగురి నడుగురి, మా దొరలతానే మీ సంగతి ఎరగైతుంది. సరే నీ ఇష్టం, గట్లనే పోదాం. సిద్ధ పద. మాకేమైనా భయమా? నడు మా దొర నడురి. దొరా ఇగో గీ లెవెలో గాని మొనులే గొర్రెలను మేపుకుంటా మనల్ని లెక్క ఎత్తలేరు. అందుకే వాటికొచ్చిన. అగో గాలొట్ట చెప్పలోడు జర హుషారుతనం బాగా ఎత్తాడు చూడు. ఎవరు మీరు? ఈ ఊర్లో ఎవరిని అడిగి గొర్రెలు మేపుతుండ్రు? అయ్యలారా, మేము గొర్రెల కాపరులం. మా రాజ్యంలో కరువచ్చి మందకు మంద రాలిపోయినాయి. ఉన్న ఈ 7 గొర్రెలు కాపాడుకుందామని ఊరు పల్లెలు తిరుక్కుంటొచ్చినాం. తప్పైతే మన్నించుండ్రి. అరే, మీ గోస చూస్తుంటే నా పేనం కలుక్కుమంటుందివా. గంత దూరం నుంచి రోజు కొట్టుకొచ్చుడు కొట్టుకపోవుడు మీకు చాలా కట్టమైంది కాదు. ఓ పని చేయండి, మా తాన 1.25 లక్ష గొర్రెల మంది ఉంది. నీ 7 గొర్రెలు గండ్ల కలుపు. అవి మంచిగా మేసుకుంటా ఈని కట్టినాక అచ్చి లెక్కతోని తీసుకోపో. ఏమంటావు? దొరా, మీరు చెప్పింది మంచిగానే ఉన్నది గాని గొర్రెలను ఇడిచిపెట్టిపోవాలంటే జర మనసొప్తలేదయ్యా. అరే పిసోని వాయందివా. మా దగ్గరున్న గొర్రెల మంద చూస్తే గిర్ర గిర్ర తిరిగి కింద పడతావు. ఈ 7 గొర్రెలకే ఏడుతావు. సరే దొరా, గట్లయితే గట్లనే గాని ఈ 7 గొర్రెలు తీసుకున్నట్లు దస్కత్ రాసియండ్రి జరా. ఏంది దస్కతా? అరే గా ఇంత నమ్మకం లేదువా. అరే మాది మాట అంటే మాటే. అగ్గి అగ్గి లెక్కన్నమాట. మాట తప్పం తెలుసా? నిజమే గాని దొరా, ఏదో నాకు జర ధైర్యం గంతే. ఇప్పుడు చచ్చినాయి అనుకో అంటావా? ఏముంది దొరా, గప్పుడు మీకు అక్కెరకు రానిది నాకు అక్కెరకొచ్చేది ఏదన్నా తీసుకపోతే. ఏంది మాకక్కరకు రాంది నీకక్కరకు వస్తుందా? ఏందిరా వారి అది? సరది మాకక్కరకు రాంది మేమేం చేసుకుంటాం? అరే పరిసిగా దస్కత్కైతే పట్టుకురాబో. అట్లనే దొరా. మీ కొంప కొల్లేరైతుంది. అరే మహారాజు మల్లయ్య చిత్రాలు చూడే అమ్మలాలో. అగో స్వామి లీలలు అర్థం గావే తల్లులాలో. ఎన్ని తెలవనట్టు ఆ బలిజ పందెములో 7 గొర్రెలు బలిజ దొరలప్పాలు చేసే మల్లయ్య చిత్రాలు చూడే అమ్మలాలో. ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా. స్వామి లీలలు అర్థం గావే తల్లులాలో. ఓ సందమామయ్య ఉల సందమామో దేవదేవా. ఇక ఇదిగో బాటు. ఇక పోయొస్తాం దొర, ఉంటాం. పోండ్రి పోండ్రి. ఎపిసోడ్
వారే తప్పి వీడెంత పిచ్చోడ్రా. దాస్కత్ రాయించుకుంటే మాత్రం దాన్ని అట్టుకుని ఏం చేద్దారా? మల్లన్న సిద్ధప్పలిద్దరు పోతుంటే వాళ్ళను చూస్తూ ఆ బలిజ దొరలు కిల్ల కిల్ల పగలబడుతూ నవ్వంగా మల్లన్న దేవుడు గమనించబట్టే ఉత్త పుణ్యానికి గొర్లిచ్చినానని సిద్ధప్ప చూడు సింతించబట్టే అది కంట చూసిన దేవుడు చూడు చిన్నంగా సిరునవ్వు సిందించబట్టే పొద్దుగూకుతుంటే ఇద్దరు చూడే అమ్మలాలో పెద్దమ్మ ఇంటికి చేరవచ్చిందే తల్లులాలో రాండ్రి బిడ్డలారా ఊరంతా చూసొచ్చిండ్రా అంతా చూసొచ్చినాం పెద్దమ్మ. మా వ్యాపారం గిడ మంచిగా అవుతుంది. అట్లా నా బిడ్డ అయితే ఈ ఊళ్ళే పెద్దమ్మ గుడి ఉంది. పొద్దుగాల ఆ తల్లికి పసుపు కుంకుమలు గాజులు పెట్టి ఊళ్ళోకి పోండ్రి, మీ వ్యాపారం మంచిగా అవుతుంది. అవును గాని గా బలిజల్ల వాడకు ఓలే కదా? ఏ పోలే పెద్దమ్మ, అవురా సిద్ధ, మనం గడ్డికి పోలే కదా? పోలే అన్ని తెలిసిన తల్లి పెద్దమ్మ ఏమి తెలవనట్టు లోలోన నవ్వుతూ భోజనాలకు ఏర్పాటు చేసి ఇద్దరికి అన్నాలు వడ్డించెనమ్మా. తీరొక్క రుచులా భోజనాలు కమ్మంగా ఇద్దరు ఆరగించిరి. బిస్తర్లు వరిసి పడకలేసుకొని ఇద్దరు నిద్రకు ఒరుగనే వట్టిరి. తెల్ల తెల్లారంగ మల్లయ్య లేసే అమ్మలాలో సిద్ధప్పను దట్టి నిద్ర లేపిండే అవ్వలాలో. ఏ సిద్ధ, పొద్దు పొడిసి అర్ధగంట అయితాంది. ఏ సిద్ధ లే, ఏ సిద్ధ. ఏందన్నా మంచి నిద్ర చెడగొడతావు, జర్రాగులేత్తా. ఏ సిద్ధ, గంపలోన తమలపాకులు నింపి పసుపు కుంకుమలు గాజులు తీసుకొని సిద్ధప్ప మల్లన్నలిద్దరు గూడి పెద్దమ్మ గుడిని చేరుకున్నారమ్మా. పేరైన పెద్దమ్మ తల్లికి మొక్కే ఘనమైన దేవికి గాజులు దొడిగి పసుపు కుంకుమలు తల్లి కరిపించి 10 ఏళ్ల పబ్బతి వట్టినారమ్మా. చల్లంగా తల్లి దీవించినాదో అమ్మలాలో. మెల్లంగా ఊళ్ళకు బయలెళ్ళినారో అక్కలారో. గంప మల్లయ్యగా అవతారమెత్తి బలిజొల్ల వాడకు చేరనే వచ్చిరి. 7 మేడల కింద నిలబడి మల్లు తమలపాకులంటూ అరువనే వట్టే. మల్లన్న అరుపును విన్నట్టి బలిజలు మల్లెవడో వ్యాపారి వచ్చిండనుకొని ఆకులోని ఇటు రమ్మని పిలవని పాలేరు పరిషన్ని పంపిరోయమ్మా. అగో పరుగు పరుగున వచ్చే పరిషడు చూడే అమ్మలాలో. ఏంది మీరు అమ్మేదది? తమలపాకులు అమ్ముతున్నాం, కావాలన్నా మీకు? నాకు కాదు, మా దొరలు తీసుకురమ్మన్నారు. రాన్రి. ఎక్కడన్నా చూసినట్టుంది. తమలపాకులు వాడిపోతున్నాయి, ఇయ్యాలన్నా వద్దా? సరిపా దండాలయ్యా. దండాలు దొరా, దండాలి అయ్యా. నా పేరు గంప మల్లయ్య. తమలపాకులు అమ్ముకొని బతికేటోళ్ళమయ్యా. గొప్ప దొరలు మీరు, బోని చేస్తారని ముందుగా ఈడికొచ్చిన. నువ్వు నిన్న అవుదరా, నేనే వచ్చిన. మరి నిన్న గొల్లోళ్ళమంటివి కదరా? ఏం లేదు దొరా, నేను గొర్రెల మల్లయ్య నాకు పని పెడతానన్నాడు. ఏదో పోటు గడుతుందని ఎంబడొచ్చిన. ఆయన ఉన్న గొర్రెలు మీకు ఇచ్చిపోయే, మరి నాకదేం కావాలి దొరా. అందుకని ఈయన ఎంట వచ్చిన. ఏదో 2 పూటలు తిండి పెడతానన్నాడు, అందుకే ఈయనతో వచ్చిన దొరా. గట్టే. ఓహో గట్లనా, సరే సరే. మల్లయ్య దొరా ఎట్లెత్తావు తమలపాకులు? దొరా
ఉద్దెరైతేనేమో అర్ధన, నగదైతేనేమో శారానకు ఆకుల పడి దొర. ఏంది ఉత్తర కూడా ఇస్తావా? ఇదేదో మంచిగానే ఉంది. అవుందొరా, ఉద్దెరా నగదు వ్యాపారం చేసి మళ్ళొచ్చినప్పుడు రొక్కం ఇస్తే తీసుకపోతా. సరే గాని మళ్ళా నువ్వు వచ్చినప్పుడు మా దగ్గర పంటలు పండగనో యాళ్ళకి దమ్మిడి లేకపోతే ఏం చేస్తావు? ఏముంది దొరా, మీకు అక్కడికి రాందేమన్నా ఉంటే తీసుకపోతా, అంతే. దానిలో ఉన్నది. అరే మంచిగుందా మీ వ్యాపారం? సరే గంపగుత్త మాగే ఇచ్చిపో, మళ్ళొచ్చినాక లెక్క చూసుకుందా. సరే దొరా, కానీ ఏదైనా దస్కత్ రాసిస్తే మళ్ళొచ్చినాక అది మీకు చూపెట్టి గుర్తుపట్టనికి పనికొస్తది. అరే మీరేందువా, నిన్నెవడో గిట్లనే దస్కత్ అని మా పేనం తిన్నాడు, నువ్వు కూడా గట్లే అంటావు. మా మీద నమ్మకం లేదువా? నమ్మకం లెక్కదొరా, మేము ఎండనక వాననక ఊర్లు తిరుగుతాం. ఎర్రగుండేటోళ్ళం కర్రెపడవచ్చు, మీరెట్లా గుర్తుపట్టాలి? అందుకే. అరే మీతో తలక నొప్పిందివా? రే ఎరుకైందిరా, గా దస్కత్ కాయమే కదా. గదే తీసుకురా. ఇదిగోరి. అగ్గో అగ్గో అబ్బబ్బ దేవుడు రా మల్లయ్య, అడ్డబొట్టు జంగమరా మల్లు దొరా, చిన్నోడు గాద తల్లి మహారాజు చిత్రాల దేవుడున్నడే దేవరాజు, గాబలి జోళ్ళ కుద్దరిచ్చే మాయన్న దస్కాతు తీసుకున్నడే అగ్గజుడు, అరే మల్లు దూర ఎల్లు తాంటే బలిజోళ్ళు కిలకిల్ల నవ్వబట్టనే ఓ తల్లి, అరే గోరకంట మల్లయ్య చూడనే వట్టే నవ్వుకుంట పెద్దమ్మ ఇంటి దారి బట్టే తెల్లారుతుంటే మల్లు అబ్బబ్బ మల్లేమి ఏషమెత్తడే అక్క చూడు, అయ్యే సాలోల్ల ఏషమేషనే మల్లయ్య సీరలన్నీ మూటగట్టనే దేవుడు, ఆ ముల్లె మూటనెత్తుకున్నడే సిద్ధప్ప ఇల్లు దాటి బయటికొచ్చిరే ఇద్దరు, మల్లన్న ఎంట నడిసే సిద్ధప్ప ఉల్లేకు తవ్వదీసిరే ఓయమ్మ, అరే ఊరు వాడల్ల పొన్న తిరుగవట్టిరమ్మ సీరలమ్మ మల్లన్న ఏషాలు చూడే. సీరలమ్మా సీరలు, ఇవి సీకట్ల మెరిసేటి సీరలమ్మా సీరలు, అచ్చమైన పట్టు ఏరి లచ్చనంగా పోగులడికి బంగారు దారాలతో కొంగులల్లిన సీరలు, రైకలమ్మా రైకలు, మా రంజుగుండె రంగు రైకలు, రైకలమ్మా రైకలు, మా రంజుగుండె రంగు రైకలమ్మా రైకలు, రత్నాలు సానబట్టి ముత్యాలు శుద్ధి చేసి పోత పోసి కుట్టినట్టి జిగల్ రైకలు, సీరలమ్మా సీరలు, ఇవి సీకట్ల మెరిసేటి సీరలు, రైకలమ్మా రైకలు. అరే ఇగో చూడ చక్కని సీరలు తెచ్చినామమ్మా, ఇగో పదహారు గజాల పంచవన్నెల సీరలు, దొరసానులు గట్టేటి జరి అంచుల సీరలు, రంభా ఊర్వశిలైన మా రైకల గడుతారు, రాణులు మహారాణులు మా రైకలంటే వడి సత్తరు, సింగారాలకించే సిరివన్నెల సీరలు, ఏ రాజ్యాన దొరుకని అద్దాల రైకలు, మాసిపోని సీరలు మరపురాని రైకలు, సీరలమ్మా సీరలు, ఇవి సీకట్ల మెరిసేటి సీరలు, రైకలమ్మా రైకలు, రంజుగుండె రంగు రైకలు, రైకలమ్మా రైకలు.
అబ్బబ్బా షారోళ్ళ మల్లయ్యగా దేవుడు బలిజోళ్ళ వాడ చేరనా ఓయమ్మ వాడ చేరనా అయ్యే సీరియలు సీరలంటూ సిద్ధప్ప నోరెత్తి ఎరవబట్టెనా ఓ తల్లి ఇగ్గా మేడాలు వదినేలురా అబ్బబ్బ ఎడుగురు గుడినారురా గజుడు అయ్యే రారాజు మల్లయ్యను అల్లంతరమ్మాని పిలువట్టిరే ఓ తల్లి ముల్లెమూట పట్టుకొని మల్లయ్య చూడే సిద్ధప్ప చూడే బలిజోళ్ళ వాకిట్ల అడుగు పెట్టినారే మూట పట్టుకొని మల్లయ్య చూడే సిద్ధప్ప చూడే బలిజోళ్ళ వాకిట్ల అడుగు పెట్టినారే ఏమేం చీరలున్నాయి మీ తాన? ఏం చెప్పాలి తల్లి, మస్తుగున్నాయి. మాలస్క రంగులు, బంగారంచులు, జరి అంచులు, గన్నవరం, పొన్నవరం, భీమవరం, బామవరం, సాకివరం, ధర్మవరం, కర్మవరం అన్ని రకాలు ఉన్నాయమ్మా. పొద్దుందాక చూసినా వడివై దంగై. ఓ అట్లనా, అయితే చూపి. విప్రసిద్ధ అబ్బబ్బబ్బా ముల్లె మూటలిప్పబట్టిరే ఇద్దరు సీరలన్నీ దియ్యబట్టిరే ఓయమ్మ ఆహా తీరొక్క సీరలున్నయే ఓ తల్లి బీరిపోయి చూడబట్టిరే బామలు అరరే ఎన్నడు చూడాని రంగులే అబ్బబ్బ ఎన్నెన్ని తీర్లున్నయే సీరలు అగ్గో మనిషికిన్ని ఏరబట్టిరే వాళ్ళంతా ముల్లెకాలి చెయ్యబట్టిరే అగ్గ చూడు అబ్బా అందమైన చీరలన్నీ అందుకున్నారమ్మా ఉన్న చీరలన్నీ వాళ్ళే తీసుకున్నారమ్మా అందమైన చీరలన్నీ అందుకున్నారమ్మా ఉన్న చీరలన్నీ వాళ్ళే తీసుకున్నారమ్మా. నాకు ఈ చీర బాగా నచ్చింది అక్క. చీరలు తీసుకున్నాం గాని ధరలు కచ్చీరలు పోయిండ్రు. వాళ్ళొచ్చినాక రొక్కం తీసుకోండి. ఏం తొందర లేదబ్బా, నాకు జర దస్కత్ రాసిస్తే చాలు. దస్కత్ సరే రాసిద్దాం తీ. ఏ తెల్లారి మల్లయ్య అగ్గజూడు మల్లొక్క ఏషమెత్తడే దేవుడు ఆహా కోమటి మల్లయ్య లెక్క జీలకర్ర బెల్లాన్ని అమ్మవట్టే స్వామి చూడు ఇంకా ఎప్పటోలే బలిజోళ్ళకే జీలకర్ర బెల్లాన్ని అప్పజెప్పారా మల్లన్న అగ్గో మర్నాడు మాయలోడు మల్లన్న ఔసుల మల్లయ్యకొచ్చరా ఓరన్న అరరర మంగళ సూత్రాలు మధ్యలు ఉద్ధరిచ్చే నగలు ఉద్ధరిచ్చే ఇచ్చినట్టు దస్కాతు రాయించవట్టే సూత్రాలు మట్టెలు ఉద్ధరిచ్చే నగలు ఉద్ధరిచ్చే ఇచ్చినట్టు దస్కాతు రాయించవట్టే మారువాడి ఏషంరా మల్లయ్య మర్నాడు రానవచ్చనే ఓయమ్మ అగ్గో ముత్యాలు కెంపులురా స్వామి బలిజోళ్ళ ముంగటుంచనే ఓ తల్లి అబ్బా ఎప్పటోలే ముత్యాలు కెంపులు ఎడుగురు వంచుకున్నరా బలిజోళ్ళు భార్య ఉద్దరకు ఇచ్చినట్టు కాగితం రాయించుకుంటాడమ్మో దేవరాజు అరే లోన నవ్వుకుంటా మరలిండు చూడే స్వామి మల్లన్న పెద్దమ్మ ఇంటి దిక్కు గదిలిండు చూడే దేవుడు మల్లన్న నవ్వుకుంటా మరలిండు చూడే స్వామి మల్లన్న పెద్దమ్మ ఇంటి దిక్కు గదిలిండు చూడే దేవుడు మల్లన్న ఏం బిడ్డలారా, వ్యాపారం ఎట్లుంది? చాలా మంచిగా అవుతుంది పెద్దమ్మా. సరుకులన్నీ అమ్ముడైతున్నాయి. ఏంది అమ్ముడవుతున్నాయా? అట్టిగానే అప్పు చెప్పి రావడి. అన్నీ నాకు తెలుసురా బిడ్డ. ఓయమ్మలాల మాయమ్మలాల మల్లన్న ఏషాలు చూస్తూనే ఉందే ఓయమ్మలాల ఆ తల్లి పెద్దమ్మ మనసులోన ఎంత మురిసిపోతుందే ఓయమ్మలాల పెదరాసి పెద్దమ్మ ఊరి సంగాతులు అడుగుతున్నదే ఓయమ్మలాల
అది సరే పెద్దమ్మా మస్తు ఆకలైతుంది జల్దీనే బొమ్మ పెట్టి నీ బాగుంచాను రాండ్రు బిడ్డలారా పెడతాను. తెల్లారుతుండంగా ఆ తల్లి పెద్దమ్మ ఏమని ఆలోచించవట్టిందమ్మా. మేడాల దేవిని కలిసి రావాలని నిర్ణయించుకున్నదమ్మా అమ్మ. అనుకున్న వెంటనే తోలే పట్టుకొని అగజూడు ఆ తల్లి కదులుతున్నదే. ఓయమ్మలాల మాయమ్మలాల బలిజొల్ల వాడకు బయలుదేరిందే. ఓయమ్మలాల మాయమ్మలాల పెద్దమ్మ జోగ్ పెద్దమ్మ జోగ్ పెద్దమ్మ జోగ్ పెద్దమ్మ జోగ్ అన్నలన్నారేమో కచ్చీరు కోయిరి ఏడుగురు ఆడళ్ళు నీళ్లకు పోయిరి. అగ్గో పెద్దమ్మ తల్లికి బియ్యమేయానికి బలిజొల్ల ఇంట్లో ఎవరు లేపాయిరి. అయ్యో ఏమి చేద్దునాని మేడాల దేవి ఏడేడు మేడాలు దిగబట్టేనమ్మో. ఓయమ్మలాల మాయమ్మలాల పైడి వన్నెల పగడాల బొమ్మ. ఓయమ్మలాల మాయమ్మలాల మేడాలమ్మా నీకు పెండ్లి కళొచ్చిందే పిల్ల. ఏంది పెద్దవా నాలో ఇప్పుడే పెండ్లి కళ కనబడుతుందా? మా అన్న వదిన్లకు ఇంకా ఆలోచనే లేదు. ఎట్లయితది? పిచ్చి పిల్ల, కళ్యాణమొచ్చినా కక్కచ్చినా ఆగదులే. నిన్ను కళ్యాణం చేసుకోనీకొచ్చేటోడు మామూలోడు గాదే పిల్ల, సాక్షాత్తు శివపుత్రుడు శ్రీమల్లికార్జునుడు. అవునా పెద్దవా? ఇంతకు ఆయన ఎట్లా పుట్టిండో నీకు తెలుసా? నాకు తెల్వందేముందే తల్లి, చెప్తా నేను. దేవతమ్మో దేవసిరి మల్లే తల్లి పెద్దమ్మ. దేవతమ్మో దేవసిరి మల్లే తల్లి పెద్దమ్మ. ఆనాటి సంగతులు చెప్పసాగిందే దేవి పెద్దమ్మ. మేడాల దేవికి వివరించుతుందే మాయమ్మ. ఆనాటి సంగతులు చెప్పసాగిందే దేవి పెద్దమ్మ. మేడాల దేవికి వివరించుతుందే మాయమ్మ. దేవతమ్మో దేవసిరి మల్లే తల్లి పెద్దమ్మ. దేవతమ్మో దేవసిరి మల్లే తల్లి పెద్దమ్మ. మేడాలదేవి నువ్వు సానా అదృష్టవంతురాలివే. లోకల్లా ఎవ్వలకు దక్కని భాగ్యం నీ కలగబోతోంది. ఆ మల్లయ్య ఆనాడు ఎట్లా అవతారమెత్తిండంటే, కొల్లపురి అనే పట్నం ఆదిరెడ్డి అనే మారాజు ఏలుతుండే. ఆ రాజు భార్య పేరు నీలమ్మ, పరమశివుని భక్తురాలు. ఎంతో దానగుణం ఉన్న ఆ యమ్మకు ఒక్కటే బాధ. కొల్లపురిని ఏలే మారాజులైనా కోటొక్క సిరుల తొత్తుల తూగుతున్నా. సంతానము లేక నీలమ్మాది రెడ్డి అంతులేని చింతతో గడుపుతుండ్రే. దాన ధర్మాలెన్ని చేస్తున్నా గాని అమ్మలాల దయచూపడాయే ఏ దేవుడైనా తల్లులాల. దాన ధర్మాలెన్ని చేస్తున్నా గాని అమ్మలాల దయచూపడాయే ఏ దేవుడైనా తల్లులాల. ప్రతిరోజు శివుణ్ణి ప్రార్థించుకుంటూ ఆ స్వామి ధ్యానంతో గడుపుతున్నారే. పూజలు సేవలు ఎన్నెన్నో చేస్తూ పుత్రుల కోసము వేడుతున్నారే. వాళ్ళు చేసినట్టి పూజల ఫలమో, వాళ్ళు నోచినట్టి నోముల ఫలమో. కొంతకాలానికి ఆ దంపతులకు
బహు సంతాన భాగ్యము కలిగెనోయమ్మా అమ్మలాలో ఓయమ్మలాలా ఆరుగురు కొడుకులు జన్మించినారే అమ్మలాల ఆ దంపతుల కనుల పండుగ ఏనే తల్లులాలా ఆరుగురు కొడుకులు జన్మించినారే అమ్మలాల ఆ దంపతుల కనుల పండుగ ఏనే తల్లులారా కొడుకులొచ్చినంక కొమ్ములొచ్చెనమ్మ నీలమ్మ కళ్ళు నెత్తికెక్కెనమ్మ కొడుకులొచ్చినంక కొమ్ములొచ్చెనమ్మ కొడుకులొచ్చినంక కొమ్ములొచ్చెనమ్మ నీలమ్మ కళ్ళు నెత్తికెక్కెనమ్మ కొడుకులొచ్చినంక కొమ్ములొచ్చెనమ్మ దాన ధర్మాలు మరిసిపోయెనమ్మ పూజలన్నవే ఇడిసిపెట్టెనమ్మ దాన ధర్మాలు మరిసిపోయెనమ్మ దాన ధర్మాలు మర్చిపోయెనమ్మ పూజలన్నవే ఇడిసిపెట్టెనమ్మ దాన ధర్మాలు మర్చిపోయెనమ్మ పిల్లలే లోకంగా తల్లి ఆ నీలమ్మ భక్తి భావం లేక పూజలే మరువంగా కంట చూసేనమ్మా నీలకంఠ శివుడు కంట చూసేనమ్మా నీలకంఠ శివుడు నీలమ్మను ఇంకా పరీక్షించాదలచి జంగమేశం గట్టి జోడె సంకల పెట్టి ఇంటి నుంచి స్వామి నేలకేదిగెనమ్మా ఇంటి నుంచి స్వామి నేలకేదిగెనమ్మా భిక్షాందేహి 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 అంటూ నీలమ్మ ఇంటి ముందు ఎలుగెత్తి పిలువబట్టెనమ్మ భిక్షాందేహి అంటూ నీలమ్మ ఇంటి ముందు బిచ్చగాడనుకొని నీలమ్మ చూడే కోపంతో నీ కళ్ళెర్రా చేసే భిక్షగాడనుకొని నీలమ్మ చూడే భవతి భిక్షాం దేహి. ఒరేయ్, బయట ఎవడో బిచ్చగాడు పని పాట లేక ఇరాం లేకుండా ఒరుతాడు. మంచి మాటగా వెళ్ళిపోమనుండ్రి, లేకుంటే ఎరగజోపి ఈ సౌతల వారేండ్రి. నీలమ్మ మాట విన్న సేవకులంతా పరుగు పరుగున వెళ్ళి శివుని చేరీరమ్మ సాక్షాత్తు శివుణ్ణి ఎల్లగొట్టావట్రి సాక్షాత్తు శివుణ్ణి ఎల్లగొట్టావట్రి పిడికెడన్ని బియ్యం దానమెయ్యిండ్రంటూ గోసగోసగా శివుడు అడుగుతూ ఉండంగా సేవకుల ఒళ్ళు కోపంతో మండే సేవకుల ఒళ్ళు కోపంతో మండే మాటలతో 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 లాభం లేదనుకున్నారే గుప్పకట్టెలతో దంచసాగినారే మాటలతో లాభం లేదనుకున్నారే ఇష్టం వచ్చినట్టు ఇరగ జోపినారే శివుణ్ణి ఇంటికుంట బయటేసినారే ఇష్టం వచ్చినట్టు ఇరగ జోపినారే నీలమ్మా, నీకింత గర్వమా? ఇంత మిడిసిపడే నిన్ను అధోగతి పాలు చేసి నీ గర్వాన్ని అణిచి నీ తప్పు తెలుసుకొని నన్ను శరణు కోరేదాకా నీకు అరిగోసలు పెట్టకుంటే నేను కైలాసవాసుండే కాదు. కోపమాగని శివుడు కొల్లయోలే మండే పిడికడు విభూది సేత పట్టుకుండే నీలమ్మ ఇంటి మీద జల్లేనమ్మా నీలమ్మ ఇంటి మీద జల్లేనమ్మా కళ్ళు నెత్తి కట్టి కాలదన్నిన నువ్వే కాళ్ళ మీద వాడి శరణు గోరేదాకా కటిక దారిద్రంతో బ్రతుకు మనిషి పీంచే దారిద్రంతో బ్రతుకు మనిషి పీంచే శివునితో పాటే అష్టలక్ష్మి వాయే నీలమ్మ ఇంట అష్ట దరిద్రాలాయే శివునితో పాటే అష్టలక్ష్మి వాయే ఉన్న సంపదలు తరుగుతుండే నమ్మ లేని కష్టాలు ఎదురాయే నమ్మ ఉన్న సంపదలు తరుగుతుండే నమ్మ నీలమ్మ, మనకేదో శని చుట్టుకున్నదే, లేకుంటే ఈ పంటలు ఎండిపోవుడేంది, ధనాగారం దొంగల పాలవుడేంది, అసలు ఏమైతుందే? అవునయ్యా, సిరి సంపదలతోని తొలతూగినాం. ఎన్నడూ గిసు వంటి కరువు చూడలేదు. ఏం దరిద్రం చుట్టుకున్నదో ఏమో. నీలమ్మ,
ఏ జన్మలా ఏ పాపం చేసుకున్నాము ఇంకా ఈ రాజ్యంలో మొగమెత్తుకొని ఎలా నిలబడగలము? ఏదైనా మనల్ని గుర్తు అట్ని ఊరుకుపోయి కాయ కష్టం చేసుకొని కాలం గడుపుకుందాం. నడువుండ్రి నడువుండ్రి. అయ్యయ్యో తల్లి నీలమ్మ దేవి రాతెందుకిట్లాయనే, తల రాతెందుకిట్లాయనే, రాజభోగాలనుభవించిన మాయమ్మ రంగుల పాలాయనే, ఎంత నరకయాతనాయనే. అయ్యయ్యో తల్లి నీలమ్మ దేవి రాతెందుకిట్లాయనే, తల రాతెందుకిట్లాయనే, రాజభోగాలనుభవించిన మాయమ్మ రంగుల పాలాయనే, ఎంత నరకయాతనాయనే, రందుల పాలాయనే, ఎంత నరకయాతనాయనే. ఆరుగురు పిల్లల్ని ఎంట పెట్టుకొని ఆగని దుఃఖాన్ని అదిమి పట్టుకొని ఆదిరెడ్డి నీలమ్మలు అయ్యయ్యో కొల్లపురి రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నవయ్యా ఓ లోకాల శంకరుడా, నిన్ను మరచినందుకే నా గదిరిట్ల చేసిదివా అంటూ ఆ నీలమ్మ విలపించినా. అయ్యయ్యో ఆ తల్లి నీలమ్మ దేవి రాతెందుకిట్లాయనే, తల రాతెందుకిట్లాయనే, రాజభోగాలనుభవించిన మాయమ్మ రంగుల పాలాయనే, ఎంత నరకయాతనాయనే, రంగుల పాలాయనే, ఎంత నరకయాతనాయనే. స్వామి, నీలమ్మ తన తప్పు తెలుసుకొని మిమ్మల్ని శరణు వేడుకుంటోంది. ఆమెను మన్నించి దీవించరాదు? దేవి, దీవించడమే కాదు, ఆ నీలమ్మ గర్భాన నా అంశతో ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. చింతపడకులే. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. అయ్యో జంగమ్మ, ఈ కారడవిలో మేమే గోసలు పడుతున్నాం, మా దగ్గర ఏముందని అడుగుతున్నావు? అమ్మా, భక్తితోని ఏం పెట్టినా సరే అదే మాలాంటి వాళ్లకు భాగ్యం. ఏమీ లేకుంటే నీ గుడిసె ఓడవంగా వచ్చిన దుమ్ము పెట్టినా సరే తీసుకుంటాను. అయ్యో స్వామి, ఒట్టి దుమ్ము ధూళి ఎట్లా పెట్టమంటారు? అమ్మా, ఉట్టి చేతులతో వెళ్ళగొట్టడం కన్నా ఇదే నయం కదా. ఆ దుమ్ములో 4-5 కందులన్నా ఉండకపోవు, అదే చాలమ్మా. సరే స్వామి, మీరే పెట్టమంటే నేనేం చేసేది? అమ్మా, నీ ధర్మం ఉట్టిగా పోదు. ఏ కందుల దుమ్ము నాకు పెట్టినావో అదే కందికల్లంలా నీకు ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ బాలునితోనే నీకు భాగ్యం. నిజమా స్వామి? నీవు పోగొట్టుకున్న సిరి సంపదలు తిరిగి పొందుతావు. ధన్యురాల్ని జంగమయ్య, ధన్యురాలి స్వామి. నీ నోటి వాక్యాన నువ్వన్నది నిజమైతే నీ పేరున దాన ధర్మాలు చేస్తాను.